మాతృదేవతాభ్యర్మః పితృదేవతాభ్యర్మః ఉమామహేశ్వరాభ్యో నమో నమః. ఉమామహేశ్వరులు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం. అదేవిధంగా తిరువూరు శేషమనేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక గురువుల మాటగా మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున కూడా ఒక మంచి మాట చెప్పుకుందాం. సంస్కారము అనేటటువంటి విషయాన్ని ఒక చిన్న కథలో మనం తెలియజేసుకుందాం. అదేంటంటే, ఒక పిల్లవాడు ఇల్లు తిరుగుతున్నాడ. తిరుగుతూ ఒక చోటకి వచ్చి తలుపు తట్టాడు. తలుపు తడితే ఆ యజమానురాలు బయటికి వచ్చి ఈ పిల్లవాడిని చూసింది. చూస్తే 9 సంవత్సరాల పిల్లగాడుగా ఉన్నాడు. ఆ పిల్లవాడు అడిగాడట, అమ్మ నాకు ఏదైనా పని ఇవ్వండి, పని చేస్తాను అన్నాడు. చూస్తే చిన్నపిల్లవాడిలాగా ఉన్నావు, నువ్వేం చేస్తావు, ఇక్కడ చేసే పని ఏమి లేదు, పొమ్మని చెప్పిందట. కాదమ్మా, తప్పనిసరిగా నేను చేస్తాను, నాకు పని చూసిన తర్వాతనే మీరు నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పాడట. సరేనని అక్కడ తనకున్నటువంటి గార్డెన్ చూపించి, ఆ గార్డెన్లో నువ్వు ఏం చేయదలుచుకున్నావో పోయి చేసి రాపో అన్నాడు. అప్పుడు ఆ గార్డెన్ అంతా శుభ్రం చేసి ఆ తర్వాత ఈ మధ్యలో ఆ యజమానురాలు ఇడ్లీ తీసుకొచ్చి తినమని చెప్పిందట. ఇప్పుడు తిన్ను, పని అయితే నేను తింటాను అని చెప్పాడట. సరేనని మేరకుండా ఊరుకుంది. భోజన టైం అయినా కూడా అదే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత పని అంతా పూర్తి చేసుకుని ఆ పిల్లవాడు చేతులు కడుక్కొని, అమ్మ మీరు ఇస్తామన్నది ఏదో ఇస్తే నేను వెళ్తాను అని ఆ యజమానురాలను అడగగా, యజమానురాలు అన్నం తీసుకొచ్చి పెట్టి తినమని చెప్పిందట. ఎప్పుడైతే ఆ విధంగా చెబుతుందో వెంటనే తన జేబులో ఉన్న కవర్ తీసి ఈ కవర్లో వేయండి అని చెప్పాడు. అదేంటి, ఇక్కడ తినమని చెప్తున్నా కదా, నువ్వు కవర్ పెడతావేంటి అని అడగగా, మా అమ్మకి అనారోగ్యంగా ఉంది కాబట్టి ఆమెకి ఆహారం తీసుకువెళ్ళాలి అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ విధంగా చెప్పానో వెంటనే ఇంట్లోకి వెళ్ళి తను కొన్ని వస్తువులు తీసుకొని ఆ తర్వాత మీ ఇల్లు చూపిద్ది కానీ నేను వస్తాను అని వెంట వచ్చిందట. అప్పుడు ఆ పిల్లగాడు తన ఇంటికి తీసుకెళ్ళాడు. చూసిన తర్వాత వాళ్ళ అమ్మ అనారోగ్యం వల్ల మంచంలో ఉన్నది. అప్పుడు చూసి ఈ పిల్లవాడి యొక్క సంస్కారానికి మెచ్చుకొని ఆ తల్లితోటి, అమ్మ సంస్కారం కొడుకును కన్నావు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీకు పుట్టినటువంటి కొడుకు కూడా అదృష్టవంతుడు అని చెప్పి ఆమె తెచ్చిన పండ్లు ఇచ్చి వైద్యుగాని కానీ కొంత డబ్బు ఇచ్చి తను వెళ్ళిందట. స్వస్తి, సంస్కారం అంటే ఇలా ఉండాలి అని అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు.